జేన్ స్ట్రీట్ ఇది ఒక ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. సెబీ బ్యాన్ చేసింది ఇది ఆర్గనైజేషన్. అయితే కొంతమంది ఇది స్కామ్ జరిగింది స్టాక్ మార్కెట్లో అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేన్ స్ట్రీట్ ఏం చేసిందని తెలుసుకుందాం, ఆ తర్వాత స్కామా కాదా అని ఆలోచిద్దాం. ఫస్ట్ జేన్ స్ట్రీట్ చేసింది ఏంటంటే, మొన్నటి వరకు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఏదో ఒక ఎక్స్పైర్ ఉండేది, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైర్ ఉండేవి. ముఖ్యంగా వీళ్ళు ఇండెక్స్ని టార్గెట్ చేసేవాళ్ళు. ఇండెక్స్లో ఏం చేసేవాళ్ళు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ అనుకుందాం, వాళ్ళు పొద్దున్న బ్యాంక్ నిఫ్టీలో హెవీగా బయింగ్ చేసేవాళ్ళు. బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిట్స్ లైక్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి వాటిని హెవీగా కొన్ని వందల కోట్ల వర్త్ స్టాక్స్ కొనేవాళ్ళు. సో ఇండెక్స్ ఆటోమేటిక్గా పెరిగిపోయేది. ఇటు కొంటూనే ఇట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇండెక్స్ పెరిగిపోగానే పుట్ ఆప్షన్స్ తగ్గుతాయి, కాల్ ఆప్షన్స్ పెరుగుతాయి. సో కాల్ ఆప్షన్ పెరిగిందని అమ్మేయడము, పుట్ ఆప్షన్ తగ్గిందని కొనడం చేసేవాళ్ళు. సో మధ్యాహ్నం ఎప్పుడో లేదంటే క్లోజింగ్ టైంలో 3 గంటలకు పొద్దున ఏవైతే స్టాక్స్ కొన్నారో అది హెవీగా ఒకేసారిగా మార్కెట్లో పంప్ చేసేవాళ్ళు. ఇమ్మీడియట్గా ఆ ఇండెక్స్ కొలాప్స్ అయిపోయేది. అప్పుడు వీళ్ళకి క్యాష్లో ఎంతో కొంత లాస్ వచ్చినా కూడా ఈ ఆప్షన్స్లో వాళ్ళకు లాభాలు వచ్చాయి. ఎందుకంటే క్యాష్ మార్కెట్లో, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, క్యాష్ మార్కెట్లో హెవీ ఇన్వెస్ట్మెంట్ అనమాట. క్యాష్ మార్కెట్లో 1000 కోట్లు పెడితే ఆప్షన్ మార్కెట్లో 10,000 కోట్లు పెట్టేవాళ్ళు. సో ఇక్కడ పావుల లాస్ వస్తే ఆడ ₹2 ప్రాఫిట్ వచ్చేది. సో ఈ విధంగా వాళ్ళు ప్రాఫిట్ గెయిన్ చేశారు. ఇది చేయడం తప్ప కాదా ఇప్పుడు కోర్టు తెలుస్తుంది. ఎందుకంటే బయింగ్ అండ్ సెల్లింగ్ని ఎవరు తప్పు పట్టలేదు. కాకపోతే ఎఫ్పిఐలకు సేమ్ డే బయింగ్ అండ్ సెల్లింగ్ అలో లేదు. వీళ్ళు ఏంటంటే 2-3 ఎంటిటీస్ క్రియేట్ చేసుకున్నారు. అంటే వేరే కంపెనీ రిజిస్టర్ చేసినారు, ఒక దాంట్లో కొంటే ఇంకో దాంట్లో అమ్మడం, ఈ టైప్లో చేశారనమాట. సో వీళ్ళు చేసింది ఇల్లీగల్ కాదనేది కోర్టు తెలుసు. అనెథికల్. ఒక్కోసారి ధర్మం ప్రకారం తప్పైనా న్యాయం ప్రకారం తప్పు కాకపోవచ్చు. ధర్మం న్యాయం అన్నీ ఒకే సైడ్ ఉండవు, ప్రతిసారి వేరు సైడ్లో కూడా ఉంటాయి. సో కోర్టు తెలుస్తుంది వీళ్ళు చేసింది తప్ప కాదని. ప్రస్తుతం అయితే సెబీ వీళ్ళని బ్యాన్ చేసింది. ఇంకా ఆప్షన్ మార్కెట్లో ఇంకా రెగ్యులేషన్ స్ట్రిక్ట్ చేయడానికి చూస్తుంది. సో ఇది స్కామ్ అయితే కాదు, అంటే హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ టైప్లో స్కామ్ కాదు. ఒక లూప్ హోల్ని పట్టుకొని వాళ్ళు చేసి, అంటే వాళ్ళు వ్యాపారమే చెప్తున్నారు. సో ఇది లీగల్గా కరెక్ట్ కాదా అన్నది అది కోర్టు తేల్చాల్సిన విషయం. అది టైం విల్ డిసైడ్.